15వ తారీఖుతో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి రిటర్న్స్ సబ్మిట్ చేయడం నడుస్తుంది. ఒకప్పుడు 1 కోటి లోపు ఉండేది. 2014-15కి ముందు 80 లక్షలు 90 లక్షలు కోటి, అప్పుడు ఏదో 1,20,00,000 ఎంతో వస్తేనే వామ్మో అనుకున్నారు. నేను అప్పుడే ప్రస్తావించు 140 కోట్ల జనాభాలో ఓన్లీ 1 కోటి మందేనా? ఈవెన్ ఆ 1 కోటి మందిలో కూడా ట్యాక్స్ కట్టేది అప్పట్లో 60 లక్షలే. నాలాంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం బిగిన్ చేసింది 2010 సంవత్సరం నుంచి కడతానే ఉన్నారు. 2009-10 సంవత్సరం నుంచి. ఇట్లాంటిది వీళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా ఏంటి అన్నటువంటిది మాట్లాడుకున్నాం. నేను అనేకసార్లు ప్రస్తావించాను కూడా. అట్లాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి 6 కోట్లకి చేరింది నిన్నటి దాకా. మరి 15వ తారీఖు గడువు ముగిసేటప్పటికి ఇంకో 1 కోటి వస్తుందా లేదనే చూడాలి. ఎందుకంటే చాలామంది చివరిలో వేస్తూ ఉంటారు. బట్ ఇది 2 రకాలు. ఒక రకంగా గతంలో పోల్చుకుంటే లక్షల నుంచి ఇప్పుడు కోట్లకి చేరినట్టు. అట్ ద సేమ్ టైం రెండో రకంగా చూస్తేనేమో ఇన్ని కోట్ల జనాభాలో కనీసం 10% కూడా ఐటీ రిటర్న్స్ వేయరా అన్నటువంటిది మరొక చర్చ. 2 నడుస్తుంటాయి.